హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో మనకు ఎస్సీ, ఎస్టీ అలాగే మనకు మైనారిటీకి సంబంధించినటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరి ఖాతాల్లో కూడా 50,000 రూపాయలు, మరికొంతమందికి ₹1,00,000 చొప్పున మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించి వారి ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు. సో ఇది వచ్చేసి మనకు దసరా కానుకగా అయితే డబ్బులు పడబోతుందండి. సో ఎవరెవరికి డబ్బులు వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఆటోమేటిక్గా మీకు అయితే విషయం అర్థమవుతుందండి. మీకు డబ్బులు వస్తాయో రావో కూడా ఈజీగా ఈ వీడియోలో మీరు తెలిసేసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 2 పథకాలను అయితే ప్రారంభించిందండి. మైనారిటీ సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలను తీసుకువచ్చింది. సెక్రటరియట్లోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ కుమార్ అయితే వీటిని ప్రారంభించడం జరిగింది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పేరుతో, రేవంత్ అన్న సహారా పేరుతో ఈ పథకాలను అమలు చేయబోతున్నారు. మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వితంతువు, విడాకులు తీసుకున్నవారు, అనాథులు, వివాహిత మహిళలకు, ఫకీర్, దూదేకుల వంటి సామాజిక వర్గాలకు చెందినటువంటి మహిళలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అందచేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం కోసం 30 కోట్ల రూపాయల నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించింది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ఈ పథకం కింద మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వితంతువులు, విడాకులు తీసుకున్నటువంటి మహిళలు, అనాథ మహిళలు, అవివాహిత అంటే ఒంటరి మహిళలకు స్వయం ఉపాధి కల్పన, చిరు వ్యాపారాలు ప్రారంభించడానికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అయితే అందిస్తారు. రేవంత్ అన్న సహారా మిస్కిన్ల కోసం స్కీమ్ సీఎం రేవంత్ రెడ్డి పేదల ఆర్థిక సహాయ పథకం అన్నమాట. ఫకీర్, దూదేకుల సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారికి ఈ పథకం ద్వారా ₹1,00,000 సాయం అందిస్తారు. ఈ మోపెడ్స్ కొనుగోలుకు ఆ సాయం చేస్తారు. దీని ద్వారా వారు తమ జీవనోపాధిని మెరుగుపరుచుకునేందుకు స్వయం ఉపాధికి తోడ్పాటు అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ 2 పథకాల కోసం 30 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు మైనారిటీ సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణరావు తెలిపారు. పథకానికి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 19 నుంచి స్టార్ట్ అయింది. ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ పథకానికి మనకు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 6 వరకు రిజిస్ట్రేషన్లు అయితే మనకు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు సంబంధిత వెబ్సైట్కి వెళ్ళి చేసుకోవచ్చు, లేదా మీ సేవకి వెళ్ళి మీరు ఈ పథకానికి అప్లై అయితే చేసుకోవచ్చు. మంత్రి అడ్లూరి లక్ష్మణ కుమార్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం మైనారిటీ వర్గాలకు సంబంధించిన అందరికీ సమగ్ర సంక్షేమాన్ని అందించడం కట్టుబడి ఉంటుందని, ఈ పథకాలు వారి జీవితాల్లో మార్పులు తీసుకువస్తాయని మంత్రి గారు పేర్కొన్నారు. సో ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈ యొక్క కులాలకు సంబంధించినటువంటి వారు ఉంటారో వాళ్ళలో ఇందిరమ్మ మహిళా మైనారిటీ యోజన పథకానికి సంబంధించి 50,000 రూపాయలు, మనకు రేవన్న సహకార మిస్కిన్ల కోసం వచ్చేసి మరో ₹1,00,000 చొప్పున అర్హత కలిగినటువంటి వారందరికీ 30 కోట్ల రూపాయలను దాదాపు మహిళలందరికీ కూడా విడుదల చేయబోతున్నారు. మొత్తంగా ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకు స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఈ పథకానికి ఇంకా అప్లై చేసుకోకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకి వెళ్ళి ఈజీగా చేసుకోవచ్చండి. సో మీరైతే అప్లై చేసుకోండి. ఈ పథకానికి సంబంధించి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 6వ తారీఖు అయితే ఇవ్వడం జరిగింది. సో అక్టోబర్ 6వ తారీఖు అనంతరం దీనికి అర్హులను అయితే మనకు విడుదల చేసి, అంటే ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి, అనంతరం ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వాళ్ళకి 50,000 రూపాయలు మరియు ₹1,00,000 ఈ విధంగా అర్హతలను బట్టి అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలలోకి డబ్బులు అయితే వేస్తుంది. ఫర్దర్గా ఈ స్కీమ్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని మాత్రం ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే స్కీమ్స్కి సంబంధించి ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.